హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్. మీరు ఎప్పుడెప్పుడా అని నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన లేడీ టైగర్ అనూజ బజ్ వీడియో గురించి చెప్పాలంటే నాకు నిజంగా చాలా అంటే ఇలాంటి బజ్ వీడియోని నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఇలాంటి అమ్మాయిని, ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని, ఇలా తండ్రి ప్రేమ కోసం ఒక అల్లాడిపోయే ఒక అమ్మాయిని నేనైతే చూడలేదు. చాలా ఎమోషనల్ అయిపోయాను ఈ ఈ బజ్ వీడియో చూసినప్పుడు. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే నాకు నాన్న లేడు. ఆ అమ్మాయి తనూజ పుట్టస్వామి వాళ్ళ నాన్నగారి పేరుని తన సర్నేమ్ గా పెట్టుకుంది చూడండి. హ్యాట్స్ ఆఫ్ తనూజ గారు. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, మీ నాన్నగారి ప్రేమ మీకు తొందరగా దొరకాలని మీ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంటర్వ్యూ ఒక శివాజీ గారు ఎంత కఠినంగా ప్రశ్నలు అడుగుతారంటే అంత కఠినంగా అడుగుతారు. అలాంటి కఠినమైన మనసును కూడా కరిగించింది. నిజంగా ఈ అమ్మాయి మనసుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి ఉన్నతమైన ఒక మనసు, ఒక క్యారెక్టర్, ఒక ఫ్యామిలీకి ఇచ్చే విలువ, ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్న ఎవరైనా, ఏ అబ్బాయి అయినా అన్లక్కీ ఫెలో అనుకుంటాను. ఓకే, అసలు నేనే వీడియో చెప్తుంటేనే ఎమోషన్ వస్తుందంటే నేను ఇంకా వీడియో చూస్తున్నప్పుడు ఎంతగా ఎమోషన్ అయింటానో ఆలోచించాను. ఇంకా కొన్ని మనకి ప్రోమోలో చూసి వీడియో బజ్ లో రాలేదు. కొన్ని ఎమోషనల్ థింగ్స్ అండ్ కళ్యాణ్ గురించి తన ఒపీనియన్, తన క్లారిటీ, తన మనసులో 100 మంది వచ్చి కాదు, ఈ ప్రపంచం అంతా వచ్చి కళ్యాణ్ చెడ్డవాడని చెప్పినా నమ్మను నేను అన్నంత ట్రస్ట్, ఒక వ్యక్తి మీద అంత ట్రస్ట్ పెట్టుకున్నందుకు, అంత ట్రస్ట్ కలిగించిన కళ్యాణ్కి నాకైతే చాలా అంటే ఎంత క్యూట్ ఉన్నా అంటే కళ్యాణ్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది షార్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో వైరల్ అవుతుందో లేదో, కళ్యాణ్ దగ్గరికి గారి దగ్గరికి పోతుందో లేదో నాకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు బోత్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అదే చెప్పుకుంటున్నారు. బట్ ఎక్కడో కొంచెం ఆశ ఎక్కడొచ్చిందంటే శివాజీ గారు లాస్ట్ క్వశ్చన్ ఒకటేశారు. అది తర్వాత చెప్తాను. ఆ ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి తనూజ సిగ్గుపడింది. అమ్మని అడిగి చెప్తా, చాలా క్యూట్ గా అమ్మని అడిగి చెప్తా అనంది చూడండి. ఇట్స్ వెరీ క్యూట్, అసలుకి చాలా బాగుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో వెళ్ళిపోయే ముందు ఈ బజ్ వీడియో ఎవరికైనా కావాలి అంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అంటే మొత్తం పోస్ట్ చేయలేను కానీ కొంచెం పోస్ట్ చేస్తాను. ఎమోషనల్ సీన్స్ అండ్ కళ్యాణ్ మీద చెప్పిన సీన్స్ కూడా పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టా ఐడిని అన్ని వీడియోస్ కింద పెడుతున్నాను, ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే శివాజీ గారు ఎంటర్ చేశారు, తనుజ గారు వచ్చారు. తనకి ఒక టైగర్ ఉన్న షీల్డ్ బహుమతిగా ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. ఒక లేడీ టైగర్ కి ఇంకో లేడీ టైగర్ మేము ఇవ్వాలనుకుంటుంది అని చెప్పి ఇచ్చారనమాట. తర్వాత క్వశ్చన్స్ వచ్చేసి వరుసగా అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ అని మీకు సంతృప్తినిచ్చిందంటే చాలా బాగా ఇచ్చింది. అంటే నా ఏడుపు, నా నవ్వు, అంటే కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అలుక్కున్నాం, ఇంకా నవ్వుకున్నాం, ఇవన్నీ చాలా మిక్స్డ్గా ఉన్న ఒక ప్రపంచం సార్ బిగ్ బాస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అని చెప్పింది. సరేమ్మా, నీ గురించి ఒక నెగిటివ్ థాట్ ఉంది బయట. నువ్వు ఇష్టం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు నాన్న అంటావు, అవసరం లేనప్పుడు భరణి సార్ అంటావు. దానికి క్లారిటీ ఏంటమ్మా అని అడిగితే, సార్ ఈ బంధాన్ని నేను ఫస్ట్ నుంచి మేమిద్దరం చాలా అంటే ట్రూగా, నాకు ఒక నాన్న ఫీలింగ్ వచ్చింది, నేను అలానే ఫీల్ అయ్యి పిలిచాను. బట్ ఆ బంధాన్ని నేను ఏ గేమ్ ఆడినా మీ నాన్న వల్ల గెలిచావు, ఈ బంధం పెట్టుకొని, ఈ బాండింగ్ పెట్టుకొని గెలిచావు అని చెప్పి నా మైండ్లో నేను ఎంత కష్టపడి ఆడినా మీ నాన్న వల్ల గెలిచావు కదా అని అంటున్నారు సార్. అందుకని నేను ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు, అంటే గేమ్స్ లేనప్పుడు లేకపోతే వేరుగా ఉన్నప్పుడు మాత్రం నాన్న అని పిలిచేదాన్ని. గేమ్స్ లో ఉన్నప్పుడు మాత్రం నాన్న అని పిలవలేదు, బన్నీ సార్ అని పిలిచాను. అది నాన్న కూడా చెప్పాను నేను అని చెప్పింది. తర్వాత వచ్చి, కళ్యాణ్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా అని అడిగాడు. చాలా మంచోడు సార్, చాలా అంటే చాలా మంచోడు. అసలు కళ్యాణ్కి నాకు ఫస్ట్ అంత రిలేషన్ కానీ ఒక చిన్న ఫ్రెండ్షిప్ అనేది కూడా లేదు. కానీ తన గురించి చాలా మంది బ్యాడ్ గా అనుకోవటం చూసి తినకు ఆట చేత కావటం లేదు, అంటే అందరితో కలవటం లేదు, తన క్లోజ్ అనుకున్న వాళ్ళతోనే కలుస్తున్నారు, అంటే తినకి కూర్చోపెట్టి చెప్పాలి అని చెప్పి కూర్చోపెట్టి చెప్పాను సార్. నేను చెప్పటం వల్ల తను మారాడో లేకపోతే తనకు అనిపించి మారాడో, ఇప్పుడు ఒకరు చెప్పగానే ఒకరు మారిపోరు కదా, కానీ నేను చెప్పగానే అతను మారి తన ఆటను చేంజ్ చేసుకున్నాడు సార్. ఫస్ట్ వచ్చాడు, అది నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ బాగా ఉందంటే, సరే కళ్యాణ్కి నీకు ఉన్న బాండింగ్ గురించి ఏమంటున్నారు, బయట ఉండే వాళ్ళు వేరేగా అనుకుంటున్నారు కదంటే, సరే ఇది ప్యూర్ అంటే ప్యూర్. తను ఫస్ట్ నుంచి నన్ను ఒక క్రష్ గా అనుకున్నాడు, నన్ను ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నాలో చూసుకున్నాడు. ఫీలింగ్ అనేది తనకుంది, అది నేను చెప్పలేను సార్. కానీ అక్కడ కట్ చేశారు. మరి గుడ్ ఫ్రెండ్స్ సార్, మేమిద్దరం బోత్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ అంతే సార్ అన్న. సరే, బిగ్ బాస్ హౌస్ లో నీకు ద పర్ఫెక్ట్ ఉమెన్, ద పర్ఫెక్ట్ మ్యాన్ అని అంటే ఎవరిని చెప్తాను సార్ అంటే 100% కళ్యాణ్ సార్. కళ్యాణ్ అంత మంచివాడు, అలాంటి వాడిని నేను చూడలేదు. చాలా కేరింగ్ పర్సన్, అసలు చాలా మంచివాడు. మేము లాస్ట్ ముగ్గురు ఉన్న నైట్ అప్పుడు కూడా తను అడిగాను, ఎందుకురా 10 రోజుల నుంచి నిద్రపోవట్లేదు, నేనంటే నీకు ఎందుకు అంత ప్రేమ అని అడిగాను అని అనింది. అక్కడ కట్ చేసేసాడు. తర్వాత తను ఏం చెప్పిందో చెప్పకుండా వెంటనే ఇమ్ము గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. అక్కడ కట్ అయిపోయింది, తను ఏం చెప్పిందో చెప్పలేదు. ఇమ్ము వచ్చి ఇంకో క్వశ్చన్ అడుగుతానమ్మా అన్నాడు. అడగండి సార్ అంటే, ఇమ్ము నువ్వు బయట నుంచి ఫ్రెండ్స్, మరి లోపలికి వెళ్ళగానే
2, 3 వీక్స్ బాగున్నారు. తర్వాత ఏమైంది మీకు? అంటే అది మీరు వాడిని అడగాల్సిన క్వెషన్ సార్. ఇక్కడ ఇంకోటేంటంటే కళ్యాణ్‌ని ఒకసారి వాడు అన్న తర్వాత ఆయన చాలా మంచివాడు సార్. ఆయన చాలా మంచివాడు సార్. ఇది నేను కల్పించి చెప్పట్లేదండి. ఇంటర్వ్యూలో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ నేను ఇంటర్వ్యూలో ఉన్నది మాత్రం చెప్తున్నాను. ఇమ్మునే అడగాలి సార్ మీరు. ఎందుకో సార్ తను 4 వారం నుంచి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయాడు మనిషి. నాతో మాట్లాడేవాడు కాదు. తను ఫస్ట్ రూమ్ వచ్చినప్పటి నుంచి చాలా దూరం అయిపోయాడు. ఆ అమ్మాయిలతో ఎక్కువగా ఉండేవాడు. వాళ్ళని పట్టించుకునేవాడు. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నన్ను పట్టించుకునేవాడు కాదు. అమ్మాయి పేరేంటో ఒక అమ్మాయి వచ్చింది కదా! అమ్మాయి పేరేందో నాకు తెలీదు. రమ్య ఇంకొక అమ్మాయి వచ్చింది కదా! వాళ్ళని బంగారం బంగారం అంటూ నన్ను చాలా అవాయిడ్ చేశారు సార్. నాకది చాలా బాధేసింది. నేను ఇంకా చెప్పి అంత ముందులాగా ఉందాంరా అని చెప్పి నేనింకా ఇటు నాకు ఆ టైంలో కళ్యాణ్ నాకు బాగా సపోర్ట్‌గా నిలిచాడు. ఆ తర్వాత కూడా నేను నామినేషన్‌లో చెప్పి 'బిగ్ బాస్' చేత తిట్లు తిన్నాను. తను ఇంటర్వ్యూకొచ్చినప్పుడు మీరు ఈ క్వెషన్ అడగండి అని చెప్పింది. తననడగండి సార్ ఈ క్వెషన్‌కి సమాధానం అని. సరేనమ్మా. ఇప్పుడు నిన్ను కళ్యాణ్ ఒక చేతిలో సార్ 'నాగ్' సార్ 2 చేతులు పైకెత్తాడు. అప్పుడు నువ్వేమనుకున్నావంటే నిజంగా చెప్పాలంటే 'నాగ్' సార్ నా చెయ్యి పట్టుకొని అట్లా పైకి లేపి ఒక 1 మినిట్ అలా ఉంచాడు. ఆ టైంలో నేను అనుకున్నాను నేనే విన్ అయితే నేను అక్కడ అందరిని చూసాను సార్. అమ్మా, నాన్న ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ అమ్మా, నాన్న వచ్చి కూర్చున్నారు. నేను కూడా మా నాన్నగారు వస్తారని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను సార్. బట్ రాలేదు. ఆయన దగ్గరికెళ్ళి ఆ క్షణంలో నాకొచ్చిన ఆలోచన ఏంటంటే నేను గెలిచాను. ఆ కప్ తీసుకొని ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, నాన్న నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నిన్ను కాదని ఈ ఫీల్డ్ ఎంచుకున్నా నీ కూతురిని కాకపోను. నీకు చెడ్డ పేరు తేను. నేనెక్కడున్నా నీ కూతురిని అందరూ అనుకుంటారు సార్. నా పేరు తనుజ పుట్టస్వామి అంటే సర్‌నేమ్ అని. అది మా నాన్నగారి నేము. నేను చచ్చేదాకా మా నాన్నగారి పేరు నాతోనే ఉండాలి అని ఆయనంటే నాకంత ఇష్టం సార్. బట్ నేను గెలవలేకపోయాను. కానీ నాకిష్టమైన వాళ్ళు గెలిచారని నాకొక తృప్తుంది. నేను సెకండ్ వచ్చాననుకోండి నాకసలు బాధ లేదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం కొంచెం గట్టిగా కొట్టింది సార్ మనసు మీద. తర్వాత ఏం రీగ్రెట్స్ ఏం లేవమ్మా 'బిగ్ బాస్'కొచ్చినందుకు అంటే, సార్ అదే సార్ మా చెల్లి పెళ్లి, ఆ బాధ్యతలు అవన్నీ వదులుకొని 'బిగ్ బాస్'కొచ్చాను సార్. వాళ్ళు ఎప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ మనీ ఎంతొస్తుంది, ఇదెంతొస్తుంది అని అడగలేదు. ఫస్ట్ టైమ్ నువ్వు కప్పు కొట్టుకొని తీసుకురా అని మా నాన్నగారు కూడా అన్నారట. కానీ నేనది చేయలేకపోయాను. ఆ బాధ మాత్రం నాకలానే ఉంది సార్. ఆ బాధ కొంచెం గట్టిగా తగిలింది. బట్ నేను సెకండ్ వచ్చినందుకు కూడా నాకు బాధ లేదు. ఒక మనిషి ప్రేమ పొందడానికి చాలా మంది పుట్టుండాలి సార్. అలాంటిది ఇంతమంది ఆంధ్రప్రదేశ్‌లో ఇంతమంది నన్ను సెకండ్‌లో పెట్టేంతమంది ప్రేమ నేను సంపాదించుకున్నాను. అంటే నేను అక్కడ గెలిచినట్టే సార్. నేను ఓడిపోలేదంటే ఎవరు చెప్పారమ్మా నువ్వు ఓడిపోయావని? నువ్వింద అందరి గుండెల్ని, మనసుల్ని గెలుచుకున్నావు. నువ్వు ఎప్పటికి విన్నర్ వేణు అనంటే తర్వాత ఇప్పుడు సీరియల్స్‌లో నటించావంట కదా! అంటే లేదు సార్ నేను 'బిగ్ బాస్'కి వచ్చే ముందు ఒక సినిమా చేశాను. ఏదో పేరు చెప్పారు. ఆ సినిమా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను ఆ సినిమా మీద. ఆ తర్వాత వచ్చి నేను ఒక ఓటీటీలో ఒక సీరియల్‌కి కూడా సైన్ చేసొచ్చాను. నవంబర్‌లో దాన్ని కూడా వదులుకున్నా. అంటే నీకోసం వెయిట్ చేస్తా తల్లి. నువ్వలా ఏడుస్తుంటే సార్ మళ్ళీ నేను ఎమోషనల్ అయ్యానని వాళ్ళ నాన్నగారు గురించి చెప్పేటప్పుడు ఎమోషనల్ అయిపోద్దనమాట. మళ్ళీ నేను ఎమోషనల్ అయ్యానని బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో సార్. నేను మనిషిని సార్ ఎమోషన్ రాకుండా ఎలా ఉంటది? కొంచెం ఎక్కువ ఇచ్చాడు మనిషి నాకంటే అప్పుడు శివాజీ గారంటారు. లేదమ్మా నిన్ను చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్లొస్తున్నాయి. ఇప్పుడు నీకు విన్నర్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ ఆర్ సెకండ్, థర్డ్ అందరూ ఎమోషనల్‌గా ఉన్న పర్సన్స్ మాత్రమే అయ్యారు. ఎమోషన్ అనేది ఒక గాడ్ గిఫ్ట్ అనేది గురించి నువ్వు పట్టించుకోవద్దమ్మా. నువ్వెప్పటికీ విన్నర్ వేణు. నీలాంటి కూతురు పుట్టస్వామి గారు నీలాంటి కూతురు అందరికుండాలి. పుట్టస్వామి గారు తన దగ్గరే తీసుకోనని తను చెప్పిన శివాజీ గారు చెప్పిన అంటే అంత కఠినంగా మాట్లాడతారు ఆయన. ఆయన్ని కూడా తనని మెల్ట్ చేసిన విధానం అండ్ మాధురి గారి గురించి ఇంకా శ్వేతాన తన గురించి నాకు తన పేరు తెలీదు. తన గురించి అడిగారు. వాళ్ళిద్దరిని ఎలా అలా నీ గురించి నెగటివిటీ తీసుకొచ్చి నీ మీద పడిన వాళ్ళు కూడా నువ్వు సాఫ్ట్ అంటే నేను ప్రేమతో వాళ్ళని జయించాను సార్ అంతేను. అందరూ అరుచుకోవాలి అనుకున్నాను. నేను అలా అరవలేదు. వాళ్ళని వాళ్ళ రూట్‌లోనే వెళ్లి ప్రేమగా సాధించాలని. అంటే ప్రేమతో అందరిని సాధించానంట. అంటే అవును సార్ నాకు తెలిసింది అదొక్కటే. నేను ప్రేమతో అందరిని సాధించానని అనుకుంటున్నాను. ప్రేమ కూడా నాకు దొరకాలంటే ఇప్పుడైతే కళ్యాణ్ గురించి నువ్వు అభిప్రాయం అంటే చాలా మంచోడు సార్. అంటే ఇంకో క్వెషన్ అడుగుతాడు. అది చాలా వైరల్ అయిందమ్మా. అదేంటది? "రారా నా మీద చెయ్యెయ్యిరా అన్నావు కదా!" అదంటే అదే సార్ అబ్బాయి చాలా మంచోడు. ఆయన చాలా మంచోడు. అబ్బాయి కూడా అనలేదు. ఆయన చాలా మంచోడు. కానీ వాడు నా గురించి ఈ బయట ఫస్ట్ రూమ్ వచ్చినప్పుడు నా గురించి అందరూ బ్యాడ్‌గా తనని పోర్ట్రేట్ చేస్తున్నారా? అని నేను అంటే లైక్ నేనేమన్నా దాన్ని దూరంగా నెట్టేసినట్టుగా అలా పోర్ట్రేట్ అయిందా? నాకిష్టం లేదా అనుకుంటున్నారా? తనని అవాయిడ్ చేసి దానివల్ల తన ఫ్యూచర్ పాడైపోతుందా? అని నేను ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాను సార్. నాకసలు ఆయనంటే చాలా మంచి ఫ్రెండ్. నా మీద అందుకే చెయ్యెయ్యిరా అన్నాను. నేను ఇవన్నీ మేము ఆలోచించలేదు సార్. చాలా క్యాజువల్‌గా జరిగినయన్నీ తీసుకొచ్చి వాళ్ళు నెగటివిటీ స్ప్రెడ్ చేశారు కానీ అలాంటివి ఏం లేదు సార్. చాలా మంచోడు సార్. అంటే అదేనమ్మా అది బాగా వైరల్ అయింది. అంటే అది నా మనసులోంచి వచ్చి వాడు ఎక్కడ బ్యాడ్ కాకూడదని నేను చెప్పాలనుకున్నా చెప్పాను సార్. చాలా మంచివాడు సార్ కళ్యాణ్ అని చెప్పింది. సరే లాస్ట్ క్వెషన్ అమ్మ.
పెళ్ళెప్పుడు అని అన్నా. సార్ పెళ్ళనేది నా దృష్టిలో చాలా అంటే నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే నాకు చాలా ఇష్టమైనది పెళ్ళనేది. ఇప్పుడని చెప్పలేను కానీ అమ్మని అడిగి చెప్తాను సార్ అనింది. తర్వాత శివాజీ గారు చెయ్యి అడ్డం పెట్టుకొని మా వాడేమన్నా ఉన్నాడా అనంటే నవ్వేసి అమ్మని అడిగి చెప్తాను సార్ అని అంటది. అక్కడ చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటదనమాట. అమ్మని అడిగి చెప్తాను సార్ అని. మా వాడంటే ఈ మా వాడు ఎవరో నాకు అర్థం కాలేదు. మీరు కామెంట్ చేసి చెప్పండి. అమ్మని అడిగి చెప్పండి. చాలా అంటే చాలా బావునింది. చాలా మనస్ఫూర్తిగా ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇది ఎవరిని నెగెటివ్ చేసినా, ఎవరిని ఏం చేసినా నేనైతే ఏం చేయలేను. వీటికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటే పెట్టుకోండి. ఐ డోంట్ కేర్. చాలా అంటే చాలా బావుంది. తనూజ పుట్టస్వామి యు ఆర్ ద పిన్ ద మై హార్ట్.